stopped here on the way to Yarkad, and I found a kind of a shopping store, kind of a supermarket. I didn't expect it in this village, but surprisingly there are many things that we cannot find it anywhere in our stores that are in cities. There are many cute things that are available here. If you can see, there are toys. I didn't expect this level of products to be available in this area. And they are selling chappals as well. They covered stationery because it is a very pure village kind of thing. That is where I'm surprised to see they are really selling all these things that are required for everyone. Groceries, stationeries, they covered everything in one place. And you can see చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా డెకరేషన్వి, అవి రబ్బర్ బ్యాండ్స్. ఇంకా ఇది ఎర్రమట్టి తెలుసు కదా, ముగ్గులు వేస్తాం, ఆ ఎర్రమట్టి. పైన ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి. క్యాటర్ బాల్ అంటాము, ఏమంటారు ఇది, పేరు ఏముంది దీంట్లో, ఇది బుండు అని ఉంది. క్యాటర్ బాల్ ఇది. Let's see if anyone is open piece like this. ఇలా పెట్టి ఇలా లాగి కొడతారనమాట. చూడండి, బ్యాగ్స్, స్ట్రాంగెస్ట్ బ్యాగ్ ఇన్ ద వరల్డ్ ఇది. ఇక్కడ ఇంకా చిన్న చిన్న అద్దాలు ఉన్నాయి. నాకు మళ్ళీ ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడంతా చిన్నప్పటి డెకరేషన్ థింగ్స్, సమ్ రబ్బర్ బ్యాండ్స్, గ్లాసెస్ ఉంది, రకరకాల గ్లాసెస్. ఇంతిది జస్ట్ 25 rupees. You can get a number of glasses here. అసలు అన్నీ కవర్ చేశారు ఇక్కడ. చూడండి, ఫ్యాన్సీ ఐటమ్స్ లైక్ స్లైడ్స్, రబ్బర్ బ్యాండ్స్, చిన్న చిన్న క్లిప్స్ ఫర్ బేబీ గర్ల్స్, హెయిర్ బ్యాండ్స్. అసలు ఈ విలేజ్లో ఇన్ని పెట్టారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎవ్రీథింగ్ ఇస్తారు. ఇక్కడికి వస్తే మీరు అన్నీ తీసుకొని వెళ్ళచ్చు, అలా పెట్టారు. నెయిల్ పాలిష్ 20 రూపాయలంట. రెవలాన్ వాళ్ళ చెల్లేమో రెవలాన్. కీ చైన్ ఉంది, కీ చైన్స్ తక్కువ రేటే అన్నీ కూడా. చూడండి, ఇది ఒకటి ఎంత, 20 రూపాయలు. లిప్స్టిక్స్ కూడా ఉన్నాయి. ఎంత లిప్స్టిక్, 35 rupees. ఓపెన్ చేసి చూద్దాం. ఏ స్మెల్ లేదు. వీ హ్యావ్ నెయిల్ కటర్స్, కమ్మలు, గాజులు, బొట్టులు, పఫ్ పిన్స్. ఓకే, ఇవన్నీ చూడండి, చిన్నప్పుడు ఇలాంటివన్నీ ఫ్యాన్సీ స్టోర్స్లో చూసేదాన్ని. ఇటు పక్కకు వస్తే మ్యాట్స్, చేపలు, నైఫ్స్. అంటే ఇవన్నీ కామనే కదా అనుకోవచ్చు, బట్ ఈ ఏరియాలో ఇవన్నీ ఉండడం చాలా గ్రేట్. ఇది బాల్, స్టెంపర్ బాల్స్ కూడా ఉన్నాయి, ప్లాస్టిక్ బాల్స్. ఇది వచ్చేసరికి స్టెంపర్ బాల్. ఇదిగో, దిస్ ఇస్ టెంపర్ బాల్. ఇది టెన్నిస్ బాల్.
లైట్ చూసారా, హెడ్కి లైట్ పెట్టి నైట్లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు, రిపేర్ వర్క్స్ చేసేటప్పుడు పనికొస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కమింగ్ విత్ చార్జర్. ఇది లైట్ విత్ చార్జర్. సూపర్. ఆశ్చర్యంగా ఉంది అసలు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది ఉంది ఇది లేదు అనే దానికి లేదు, ప్రతి ఒక్కటి ఉంది. పూజ సామాన్లు కూడా సెట్ మొత్తం. 2 దీపాలు అటాచ్డ్ అనుకుంటా, దీపాలు అటాచ్డ్. 500. ఇక్కడికి వస్తే ఇవంతా గ్రోసరీస్. ఇది తాలింపు ఉంటుంది కదా, మామూలుగా ఇంట్లో ఒడియం అంటారు, అది ఇలా కవర్లో ప్యాక్ చేసి పెట్టారు. స్మెల్ ఈస్ గుడ్. క్వాలిటీ బాగున్నాయి యాక్చువల్లీ, అన్ని క్వాలిటీస్ బాగున్నాయి. ఇది కలరా, ఫుడ్ కలర్, కేసరి కలర్లో. ఇది పక్కా విలేజ్ అండి, పక్కా విలేజ్. కానీ ఇక్కడ పప్పులు చూడ ఎంత బాగున్నాయి. ఇవే పప్పులు నేను స్టోర్లో బెంగళూరు సిటీలో కొంటాను. ఓపెన్ చేయగానే నాకు అసలు ఫ్రెష్ అనిపించదు, ఒకలాంటి స్మెల్ ఉంటుంది. పప్పులు కూడా ఇంత హెల్దీ ఉండవు. చాలా బాగుంది ఇక్కడ. నో బ్రాండింగ్. ఇవంతా మసాలా ఐటమ్స్. ఎంఆర్పి 55 రూపీస్, ఇది 37 రూపీస్కి వస్తుంది. ఇలాచి, రోజ్ పెటల్స్. చూడండి, ఈ విలేజ్లో ఇన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉండడం అనేది ఇట్స్ రియలీ ఐ థింక్. ఇది వచ్చేసరికి మసాలా రెడీమేడ్ అనమాట. అది అలాగే ఒక మసాలా వేసుకునేటప్పుడు వీ కెన్ జస్ట్ మిక్స్ ఇట్ విత్ మసాలాస్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్ ఆల్రెడీ ప్రీ మిక్స్డ్ అలా అనమాట. ఇదేంటి పింక్ కలర్లో ఉంది, వాట్ ఈస్ దిస్? మనకాడ్ చిల్లీ చికెన్లో కలిపే ప్రీమిక్స్. అండ్ ఇక్కడ చూడండి, 5 రూపీస్ టీ పౌడర్ ప్యాకెట్. ఇది వచ్చేసరికి 10 రూపీస్. ఇప్పుడు చిన్న అసలు దొరకట్లేదు. షాప్స్కి వెళ్తే మనకు ఉండేది ఇది, ఇలాంటి ప్యాక్సే ఉంటుంది. ఇది కూడా ఉంది, నేనైతే చూడలేదబ్బా. ప్లాస్టిక్ బాటిల్లో చిన్న అన్ని మినియేచర్ ఫామ్లో ఉన్నాయి ఇక్కడ. ఇట్స్ జస్ట్ 5 రూపీస్ 3 రోజెస్. చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ చూడడం. ఎందుకంటే ఇప్పుడు సూపర్ మార్కెట్లో దిల్ జస్ట్ ఫోర్స్ అస్ టు బై మినిమం క్వాంటిటీ, అంతే. నువ్వు కొనాల్సిందే, వేరే దారి లేదు నీకు అన్నట్లు. బట్ ఇలాంటి విలేజ్ ఏరియాస్లో ఇలాగా చిన్న చిన్న ప్యాకెట్స్లో అమ్మడం ఇట్స్ క్వైట్ హ్యాండీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ హియర్. అండ్ ఆప్షన్స్ కూడా ఫుల్ ఉన్నాయి, అట్లా అని చెప్పి లిమిటెడ్ ఏం లేవు, ఫుల్గా ఆప్షన్స్ ఉన్నాయి. బూస్ట్ ప్యాకెట్ కూడా చూడండి, 5 రూపీస్. ఐ థింక్ వీ కెన్ గెట్ ఇట్ అవుట్ సైడ్, బట్ అన్నీ చిన్న చిన్న సైజెస్ అనమాట ఇక్కడ. యూ షుడ్ సీ దిస్ గోపాల్ టూత్ పౌడర్. ఇది పింక్ కలర్లో ఉంటుంది టూత్ పౌడర్ ఇది. ఓ మై గాడ్, నేను ఎప్పుడూ ఫస్ట్ క్లాస్లోనో ఎప్పుడో ఉన్నప్పుడు ఇది వాడాను. ఐమ్ గోనా టేక్ దిస్ నౌ. ఐమ్ గోనా టేక్ దిస్. ఇది 5 రూపీసా? Does it even exist? I don't even know. What the hell? We normally buy the bigger ones, right? ఇది కొంటాం మనము. 5 రూపీస్ ఇది ఉందనే నాకు తెలీదు. మ్యాగీ ఉండేది, బట్ మై గాడ్, అది రియల్ సో క్యూట్. I don't know, నాకు ఇట్ గివ్స్ మీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ టు సీ ఆల్ దీస్ థింగ్స్. మనం ఒక ప్రెషరైజ్డ్ వరల్డ్లో ఉన్నాం కదా. we are forced to buy the desired whatever the quantities you want, whatever the quantities they force us to buy in supermarkets. But here we have lots of choices. My God, I have never seen a move. How much is this in such a small packet? 15 రూపాయలు. You see this? My God, ఇంత చిన్న ప్యాకెట్. I'm gonna buy this one. అన్నీ చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ. వెరీ గుడ్.
నాకు ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది. లుక్ ఎట్ దిస్ లిక్విడ్ డిటర్జెంట్ చిన్న ప్యాకెట్లో నేనైతే సీరియస్గా చూడలేదండి. జస్ట్ 10 రూపీస్. అండ్ రిన్మాటిక్ ఇన్ 10 రూపీస్. సర్ఫ్ ఎక్సెల్ 10 రూపీస్. వాట్ ఈస్ దిస్ యూనివాష్? ఐ డోంట్ నో. లిక్విడ్ డిటర్జెంట్ కూడా నాకు చిన్న ప్యాకెట్స్లో దొరుకుతుందని కూడా నాకు తెలియదు. ఐ హ్యావ్ నెవర్ సీన్. సీరియస్లీ డిఫరెంట్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేను. నేను టీ తాగుదామని ఆగాను అక్కడ. బట్ ఏదో ఇది ఇంత పెద్ద షాప్ ఉంది ఇలాంటి విలేజ్లో అనుకున్నా. బండిల్స్ ఆఫ్ శాషెస్ ఉన్నాయి. ఇప్పుడు శాషెస్ కూడా దొరకడం కష్టమే. బట్ దే ఆర్ సెల్లింగ్ ద షాంపూస్ ఇన్ శాషే ఫార్మాట్. మైసూర్ శాండిల్ జాస్మిన్. నాకు ఈ వేరియంట్ ఎప్పుడు వచ్చిందో కూడా నాకైతే తెలియదు. ఇక్కడే చూస్తున్నా. 75 రూపీస్ అంట. బట్ నిజంగా 5 రూపీస్ ఇప్పిని నేను వావ్. టంగ్ క్లీనర్స్ అంటే ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న సైజెస్లో. ఇది ఇంత చిన్న ఉరుగులు ఇవి ఎట్లా ఎంచుతారు ఇంత చిన్నవి? షవర్ జెల్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ షవర్ జెల్ కూడా వాడతారా? వావ్. ఐ థింక్ దే ఆర్ మోర్ డెవలప్డ్ ఇట్ సీమ్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్. ఐస్ క్రీమ్ ఇది కూడా ఉంది. ఈ కుల్ఫీ నార్మల్ చీజ్. లుక్ ఎట్ దిస్ క్రీమరీ స్ట్రాబెరీ అంట. ఇవి స్టిక్స్, ఐస్ స్టిక్స్. మ్యాంగో సిపప్. రియల్లీ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ దీస్ ప్రొడక్ట్స్. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు ఉన్న పల్లెల్లో చదువుకునే రోజుల్లో చూసినవన్నీ ఇప్పుడు స్టిల్ ఇంకా అది కూడా ఇలాంటి ఒక పక్కా పల్లెటూరులో ఇవన్నీ కవర్ చేసి ఇంత చిన్న చిన్న మినియేచర్ ప్యాకెట్స్లో సెల్ చేయడము చాలా బాగుంది. ఐ డోంట్ నో, ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్. నాకు ఇది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. నా చిన్నతనాన్ని నాకు గుర్తు చేస్తుంది. ఇట్స్ వెరీ గుడ్. సీరియస్లీ వెరీ హ్యాపీ ఆల్సో. ఇది తెలియని ఒక ఆనందం అనమాట. పాతకాలపు థింగ్స్ అన్నీ చూడడము అవంతా. ఒక్కసారిగా నేను ఒక 20 years బ్యాక్ వెళ్ళిపోయాను ఆల్మోస్ట్. ఈ టీ షాప్కే వచ్చాను జస్ట్ టు హ్యావ్ అ టీ. చూడండి ఇదంతా అసలు చెప్పాలంటే పక్క పల్లెటూరు. లోపలికి వెళ్ళి ఐ కెన్ ఆల్సో షో యూ. దీన్ని టౌన్ కూడా కాదు అట్లీస్ట్. నేనేదో ఒక చిన్న షాప్ లాగా ఉంది. యూ సీ దే హ్యావ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఫన్ అండ్ షో. బట్ లోపలికి వెళ్తే తెలిసింది వావ్, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ లిటరల్లీ. అండ్ ఐ బాట్ 1 వడా ఫ్రమ్ హియర్. ఐ విష్ క్రో షుడ్ నాట్ టేక్ ఇట్. యూ కెన్ సీ దిస్ ఈజ్ వాట్ ఐమ్ టెల్లింగ్. చూడండి ఎట్లాంటి పల్లెటూరు. ఇట్ ఈస్ జస్ట్ ప్యూర్ విలేజ్ అండ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ షాప్స్ ఎగ్జిస్ట్ అండ్ దే ఆర్ సెల్లింగ్ ఆల్ ద ప్రొడక్ట్స్ that a lifestyle in a city is needed. Fields anta undi. You see this baby goat? Hey, hello. I can smell it. aa palleturu vasana ikkada chudandi. oka hennu కోడి పిల్లలు ఫ్యామిలీ. ఇక్కడ వేరే హెన్స్ కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి. ఆ సూపర్ మార్కెట్ మాత్రం నిజంగానే మర్చిపోలేను. అన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్లో. బట్ ఈపీ 5 రూపీస్ ఈపీ మాత్రం నేనైతే చూడలేదు. అది రిలీజ్ అయినప్పటి నుంచే నాకు తెలీదు. ఇదే ఫస్ట్ టైం చూడడం నేను. గుడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ టైప్ ఆఫ్ ప్లేసెస్. ఓకే, I have to move on. So I'm heading towards Yarkad. Let's see some other places. If I feel they are worth to be recorded, definitely I will be recording. See you.